ప్రైజ్ లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏంటి అంటే, ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగో నడవకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. దేవుని దృష్టిలో మనము ఎలాగో నడవకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాము. మొదటిగా మనం చూసినట్లయితే లేవీకాండము 20వ అధ్యాయము 23వ వచనము మనం ఒకసారి చూద్దాము. లేవీకాండము 20వ అధ్యాయము 23వ వచనము. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలను నీవు చేసిరు కనుక నేను వారి యందు అసహ్యపడితిని అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల యొక్క ఆచారములను బట్టి మనము దేవుని ఎదుట నడవకూడదు. ఆచారాలను బట్టి మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఆచారాలను బట్టి దేవుని ఎదుట మనము నడవకూడదు. రెండవదిగా చూసినట్లయితే మనము లేవీకాండము 18వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాము. 18వ అధ్యాయము 30వ వచనము. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన హేయమైన ఆచరణలో దేనినను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనుకున్నట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. ప్రభునకు హేయమైనటువంటి వాటిని మనము అనుసరించి నడుచుకొనకూడదు. దేవుడికి హేయమైనటువంటి వాటిని మనము అనుసరించి నడుచుకొనకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము పాపము కనబడేటువంటి స్థలంలో కూడా నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. పాపము కనబడే స్థలంలో కూడా మనము నడవకూడదని వాక్యం మనకి వివరిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనము చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను అనేది. ఒకరోజు దావీదు మహారాజు తన పడక మీద లేచి రాజనగరి మిద్దె మీద నడుచు అతను ఉన్నప్పుడు అతనికి పైనుండి స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడిందని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. పాపము కనబడేటువంటి స్థలంలో మనము నడవకూడదు. దావీదు ఇక్కడ బెత్షెబాను చూశాడు, కానీ తన యందు మోహించి ఊరియాను చంపించినట్లుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా బత్షెబాకు పుట్టినటువంటి కుమారుణ్ణి కూడా దేవుడు చంపినట్టుగా చూస్తున్నాము, మరణమైనట్టుగా చూస్తున్నాము. దావీదు ఉపవాసం ఉండే ప్రార్థన చేసినప్పటికీ కూడా దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. కనుక పాపము కనబడు స్థలంలో మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. పాపము కనబడు స్థలంలో మనము నడవకూడదు. అదేవిధంగా భక్తులను శపించుటకు కూడా మనము శపించు చోట కూడా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనము చూద్దాము. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు పౌలు కుటుంబుడగు గేరా కుమారుడైన షిమియాను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించెను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. షిమి దేవుణ్ణి దావీదును శపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దావీదును మహారాజు అయినప్పటికీ కూడా దావీదును శపించినటువంటి వ్యక్తిగా షిమి ఉన్నట్టుగా చూస్తున్నాము మనము. కనుక భక్తులను దేవుని యందు భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎవరైనా కావచ్చు, కానీ వారి స్థితిగతి పరిస్థితి ఏదైనప్పటికీ నీకు ఏమి తెలిసినప్పటికీ కూడా వారిని నువ్వు శపించేటువంటి వారుగా ఉండకూడదు. షిమి పైన ప్రతీకారం తీర్చుకున్నాడు దావీదు మహారాజు. తన కాలంలో కాకపోయినా సొలొమోను మహారాజు కాలంలో దేవుడు షిమి పైన ఆ యొక్క ప్రతీకారము తీర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని యొక్క భక్తులను మనము శపించేటువంటి స్థలంలో మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అదేవిధంగా భక్తులను శపించేటువంటి వారంగా మనము ఉండకూడదు. 5వదిగా చూసినట్లయితే మనము పాపపు క్రియలను అనుసరించి నడుచుకొనకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. పాపపు క్రియలను అనుసరించి నడుచుకోకూడదని. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనము మనం ఒకసారి చూద్దాము. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనము. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతని అనుకొని అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది. యెరోబాము అనుసరించినటువంటి పాపపు క్రియలను మీరు అనుసరించకూడి అని దేవుని యొక్క వాక్యం మనకి
బోధిస్తుంది. ఇక్కడ పాపపు క్రియలను అనుసరించి నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. యెరోబాము లాంటి క్రియలను మనము కలిగి ఉండకూడదు, పాపపు క్రియలను మనము కలిగి ఉండకూడదు. పాపపు క్రియలు ఉన్న చోట నుండి కూడా మనము అనుసరించి వాటిని నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అంత మాత్రమే కాకుండా దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అని కీర్తనలు మనము మొదటి అధ్యాయం చూసినట్లయితే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అంత మాత్రమే కాకుండా మన యొక్క సొంత ఆలోచనలను బట్టి కూడా నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. స్వకీయ ఆలోచనలను బట్టి నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. కీర్తనలు 81వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనము చూద్దాము. కీర్తనలు 81వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాము. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించి తిని అని దేవుడి యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది. మన యొక్క స్వంత ఆలోచనలను బట్టి మనము ప్రభు దృష్టిలో మనము నడుచుకోకూడదు. దేవుడికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకొని నడిచేటువంటి వారంగా ఉండాలి. తమ యొక్క స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అనేది ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మన సొంత ఆలోచనలతో దేవుని ఎదుట మనము నడిచేటువంటి వారంగా ఉండకూడదు. ప్రభు చిత్తంపై పూర్తిగా ఆధారపడేటువంటి వారంగా మనము ఈ లోకంలో నివసించే వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా వంకర త్రోవలలో నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. వంకర త్రోవలో మనము నడవకూడదని సామెతలు మనం 2వ అధ్యాయము 15వ వచనము మనం ఒకసారి చూద్దాము. సామెతలు 2వ అధ్యాయము 15వ వచనము మనం ఒకసారి చూద్దాము. వారు నడుచుకుని త్రోవలవు వంకరివి, వారు కుటిల వర్తనలు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనలు అని. వంకర త్రోవలలో మనము నడవకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది. వంకర త్రోవలలో మనము నడవకూడదు. అంత మాత్రమే కాకుండా జారాశ్రీ మార్గంలో కూడా నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. జారాశ్రీ యొక్క మార్గంలో కూడా మనము నడవకూడదు అని అదే సామెతలు 7వ అధ్యాయము 9వ వచనము మనం ఒకసారి చూద్దాము. వాడు జారాశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, వాని ఇంటి మార్గంన నడుచుచుండెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. జారాశ్రీ యొక్క సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, వాని ఇంటి మార్గంన నడుచుచుండెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. జారాశ్రీ ఉన్నటువంటి మార్గంలో కూడా మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దేవుని యొక్క దృష్టిలో నీవు ఎలాగో నడవకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. దేవుని యొక్క దృష్టి ప్రకారము మనము నడవకూడనటువంటి స్థలముల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అంతే మాత్రమే కాకుండా డంబంతో నడవకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. అదే సామెతలు 30వ అధ్యాయము 29వ వచనము మనం ఒకసారి చూద్దాము. 30వ అధ్యాయము 29వ వచనము, డంబంగా నడుచునని మూడువు కలవు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. డంబంగా మనము దేవుని సన్నిధానంలో నడవకూడదు. డంబంగా, గర్వంగా, అహంకారంతో మనము ప్రభు సన్నిధానంలో నడిచేటువంటి వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక దేవుడికి లోబడి, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ ప్రభు సన్నిధానంలో ప్రభు దృష్టికి తనకు అనుకూలంగా మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుడికి అధికారం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా అదేవిధంగా చీకటిలో మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. చీకటిలో మీరు నడవకూడదని ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒకసారి చూద్దాము. జ్ఞానిని కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు అని. జ్ఞాని యొక్క కన్నులు ఎక్కడున్నాయట? తనకెక్కినవి కన్నులు అంటారు సహజంగా. వాడి కన్నులు కనిపించట్లేదు, వాడి కన్నులు నెత్తిపైన ఉన్నవి అని. జ్ఞాని యొక్క కన్నులు తలపై ఉన్నవి,
బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. బుద్ధిహీనుడు తెలివి లేనటువంటి వాడు మాత్రమే చీకటిలో నడుస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. చీకటిలో పాపంలో మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఎవరు నడుస్తారు అంటే బుద్ధిహీనుడు మాత్రమే నడుస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము చీకటిలో కూడా నడవకూడదు. దేవుని దృష్టిలో నువ్వు ఎలాగూ నడవకూడదు అంటే చీకటిలో కూడా నడవకూడదు. అదేవిధంగా ఈ లోకము నడిచేటువంటి మార్గంలో కూడా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఈ లోకంలో నడిచేటువంటి మార్గంలో కూడా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఈ జనుల మార్గంన నడవకూడదు, యెహోవా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఈ జనుల మార్గమున నడవకూడదని, లోకంలో నడుచున్నటువంటి వారందరి వరలే నీవు నేను నడవకూడదు. ఎందుకంటే మనము క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రైస్తవులమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉంటున్నాము. కనుక మనము ఏ విధంగా అంటే లోకంలో నడిచేటువంటి మార్గంలో మనము నడవకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేకత కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. లోకంలో అందరూ నడిచినటువంటి త్రోవులలో మనము నడవకూడదు, మనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. అంత మాత్రమే కాకుండా హృదయ కాఠిన్యంను అనుసరించి నడుచుకోనకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. హృదయ కాఠిన్యము అనుసరించి మనము నడుచుకోకూడదని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఇర్మియా 7వ అధ్యాయము 14వ వచనము మనం ఒకసారి చూద్దాము. 24వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఇర్మియా 7వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూద్దాము. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గ కుండెరి, ముందుకు సాగక వెనుక తీయచు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యంను అనుసరించి నడుచొచ్చు వచ్చిరి అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. వారి యొక్క హృదయము యొక్క కాఠిన్యాన్ని బట్టి వారు నడుచు వచ్చిరి అని ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం కోసము ప్రభు చెప్తున్నాడు. వారు ఏంటి అంటే చెవి యొక్క కుండ్రేట, ముందుకు సాగాక వెనుక తీయక వారి యొక్క ఆలోచన బట్టి, వారి యొక్క హృదయం యొక్క కాఠిన్యంను బట్టి వారు నడిచిరి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక నీవు నేను ఏ విధంగా నడుచుకోవాలి దేవుని దృష్టిలో అంటే హృదయ కాఠిన్యంను అనుసరించి నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున కూడా మనము నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మన హృదయంలో పుట్టు మూర్ఖతను చొప్పున కూడా మనము నడవకూడదు అని ప్రభు వాక్యము మనకి వివరిస్తుంది. ఇర్మియా 11వ అధ్యాయము 8వ వచనము మనం ఒకసారి చూద్దాము. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. వారి హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి అని దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క మాటకు, ప్రవక్త యొక్క మాటకు లోబడినటువంటి ప్రజలుగా ఇజ్రాయేల్ ఉన్నారు. కానీ నేడు నీవు నేను ఏ విధంగా నడవకూడదు అనేది దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే మన యొక్క హృదయంలో పుట్టు మూర్ఖమైనటువంటి ఆలోచన చొప్పున మనము నడవకూడదు. ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగూ నడవకూడదు అంటే నీ హృదయంలో పుట్టేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన చొప్పున నీవు నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా సొంత ఆలోచన చొప్పున కూడా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సొంత ఆలోచన చొప్పున కూడా మనము నడవకూడదని ఇర్మియా రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము మనం ఒకసారి చూద్దాము. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందము అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందము అని ప్రవక్తను ధిక్కరించినటువంటి ఇజ్రాయెల్ అయి ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు వారి యొక్క సొంత ఆలోచన చొప్పున నడిచినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు మన యొక్క సొంత ఆలోచనలతో నడవకూడదు అని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ప్రభు దృష్టిలో నీవు ఎలాగో నడవకూడదు అంటే మన యొక్క సొంత ఆలోచనల చేత మనము నడవకూడదు. అంత మాత్రమే కాకుండా దుర్మార్గతను అనుసరించి మనము నడుచుకొనకూడదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దుర్మార్గతను మనము అనుసరించి నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది.
మనము మీకా చూసినట్లయితే మీకా 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చూద్దాము. మీకా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వారి యొక్క దుర్మార్గతను బట్టి దేవుడికి వారు మొరపెట్టినప్పటికీ కూడా దేవుడు వారికి కనబడకుండా మరుగై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక మన యొక్క దుర్మార్గతను కలిగి మనము నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దుర్మార్గతను అనుసరించి మనము నడుచుకూడదు. ప్రభు దృష్టిలో నువ్వు ఎలాగో నడుచుకోకూడదు అంటే దుర్మార్గతను అనుసరించి మనము నడుచుకోకూడదు. అదేవిధంగా మనము అమర్యాదగా కూడా నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అమర్యాదగా నడుచుకోకూడదని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మనం ఒకసారి చూద్దాము. అమర్యాదగా కూడా మనము నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అమర్యాదగా నడవవద్దు, స్వప్రయోజనంను విచారించుకొనవద్దు, త్వరగా కోపపడవద్దు అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది. అపకారంను మనసులో ఉంచుకోకూడదు అని, అమర్యాదగా నడుచుకోకూడదు. అంత మాత్రమే కాకుండా స్వప్రయోజనంను విచారించుకొనకూడదు, త్వరగా కోపపడవద్దు, అపకారంను మనసులో ఉంచుకోకూడదు అని వాక్యం మనకి వివరిస్తుంది. అమర్యాదగా మనము నడుచుకోకూడదు. మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మన తోటి వారు కావచ్చు, ఎవరినైనా సరే, ఎవరి మాటకైనా సరే మనము మర్యాద ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. నీకు తెలియని సంగతి వారు బోధించవచ్చు, నీకు తెలియని సంగతిని వారు తెలియపరచవచ్చు. కాబట్టి ఎవరితోనైనాను సరే వయసుతో సంబంధము లేకుండా మనము ఎవరితోనైనా కూడా అమర్యాదగా నడుచుకోవద్దు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక అమర్యాదగా మనము నడుచుకున్నటువంటి వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది. అదేవిధంగా కుయుక్తిగా కూడా మనము నడవకూడదని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనము చూద్దాము. 4వ అధ్యాయము 2వ వచనము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కుయుక్తితో మనము నడుచుకోకూడదు, వంకరగా బోధించకూడదు. దేవుని వాక్యమును వాక్యానుసారంగా మనము బోధించేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకానుసారంగా కాదు, కల్పనా కథలతో కాదు, కానీ వాక్యమును వాక్యానుసారంగా మనము బోధించడం అనేది నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా కుయుక్తిగా మనము నడుచుకోకూడదు అనేది దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. యుక్తి అయినటువంటి పనులు మాత్రమే మనము ఎప్పుడు చేయాలి, యుక్త మార్గంలో మాత్రమే మనము నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా శరీర ప్రకారంగా నడుచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనము. శరీర ప్రకారము నడుచుకున్న వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొంచున్నారు కారా అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. శరీరానుసారంగా మనము నడుచుకోకూడదు, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుడికి అధికారం ఇచ్చినటువంటి వారమై ఉండాలి. ప్రభు చిత్త ప్రకారంగా మాత్రమే మనము నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి. ఆచారాలను బట్టి కాదు, హేయమైనటువంటి ప్రభునకు హేయమైనటువంటి వాటిని అనుసరించి కాదు, పాపము కనబడేటువంటి స్థలంలో కాదు, భక్తులను శపించేటువంటి ఆ యొక్క స్థలంలో కానీ, పాపపు క్రియలు అనుసరించేటువంటి స్థలంలో కానీ, దుష్టుని ఆలోచన చొప్పున కానీ, స్వకీయ ఆలోచనను బట్టి కానీ, వంకర త్రోవల్లో కానీ, జారశ్రీ మార్గంలో కానీ, డంబంతో కానీ, చీకటిలో కానీ, ఈ లోకము నడిచేటువంటి ఆ మార్గంలో కానీ, హృదయ కాఠిన్యంను బట్టి కానీ, హృదయంలో పుట్టు మూర్ఖపు ఆలోచనను బట్టి కానీ, సొంత ఆలోచన చొప్పున కానీ, దుర్మార్గతను బట్టి కానీ, అమర్యాదగా కానీ, అదేవిధంగా కుయుక్తిగా కానీ, శరీరానుసారంగా కానీ మనము దేవుని దృష్టిలో నడవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక ప్రభు దృష్టిలో నీవేలాగూ నడవవాలని అంటే కంప్లీట్గా, అంటే పూర్తిగా మన ప్రవర్తన మీద దేవుడికి అధికారం ఇచ్చి ఆ విధంగా దేవుని ఇష్టానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారంగా ఉందాము. దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.